అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మా ట్రిప్లో డే 4 అనమాట. సో ఈరోజు ఇక్కడ నుంచి జూరిచ్ అనే ప్లేస్ నుంచి ఇంటర్లేకెన్ సిటీ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో ఎందుకు అంటే అక్కడ మా స్టే అనమాట. 3 days, రాబోయే 3 days అక్కడే స్టే చేస్తున్నాము. అండ్ అలాగే ఫస్ట్ మనం జూరిచ్ నుంచి లూజాన్ అనే ప్లేస్కి వెళ్ళాలి ట్రైన్లో. సో అక్కడ నుంచి మళ్ళీ గ్లేషియర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అనేది చాలా ఫేమస్ అంట. సో ఆ రైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను లూజాన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంటర్లేకెన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఎక్కబోతున్నాను అనమాట. సో ఈ ట్రైన్ రైడ్ అనేది స్విట్జర్లాండ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ అంట. సో ఇప్పుడు మనమున్న స్టాప్ ప్లేస్ నేమ్ వచ్చి బ్రీంజ్. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా బ్రీంజ్ లేక్. సో వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉందో. సో మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ చూశాక చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ డే మాకు టైం ఉంది. సో ఆ రోజు వచ్చి ఇక్కడ 3-4 hours అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ అలాగే మేము జెట్ బోట్ రైడ్ కూడా చేసామన్నమాట ఈ లేక్లోనే. సో జెట్ బోట్ రైడ్ది అయితే వీడియో నేనేమీ షూట్ చేయలేకపోయాను. నా దగ్గర పిక్ అయితే ఉంది. సో పిక్ పెడతా చూడండి. సో ఫైనల్గా మేము ఉండబోయే ప్లేస్ గ్రిండెల్వాల్డ్కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా గ్రిండెల్వాల్డ్ స్టేషన్. సో మాకు ఈ స్టేషన్ నుంచి మా అపార్ట్మెంట్ వెళ్ళడానికి వాకబుల్ డిస్టెన్స్ 10 minutes అనమాట. సో వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న అపార్ట్మెంటే మేము ఉండబోయేది, ఇంటర్ హోమ్ వాళ్ళది. సో ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఎందుకు అంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ అపార్ట్మెంటు. సో మేము వెళ్ళింది కూడా హాలిడేస్ టైంలో అనమాట. ఆ రోజు మాకు కీస్ ఇవ్వడానికి కూడా ఇంటర్ హోమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ మాకు రూమ్ నెంబర్ ఏంటి అనేది చెప్పారు కాబట్టి ఆ లాకర్ దగ్గరే ఆ కీస్ కూడా పెట్టేశారు. సో మనం డైరెక్ట్గా వెళ్ళి అది తీసుకోవడమే. సో మాకు ఈ అపార్ట్మెంట్లో 3rd floorలో వచ్చింది. సో ఇది కూడా ఈ అపార్ట్మెంట్ వచ్చి చాలా స్పేషియస్గా చాలా పెద్దదన్నమాట. ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకి వస్తే లెఫ్ట్ సైడ్లో బెడ్రూమ్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చి 1 BHK. సో బెడ్రూమ్ కూడా బాగానే ఉంది, సరిపోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాల్కనీస్ ఎక్కువ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. సో ఈ బాల్కనీస్ కూడా చాలా పెద్దవిగా వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి కిచెన్లో ఏంటంటే మనకి బేసిక్ యుటెన్సిల్స్ అన్నీ ఇచ్చేసాడు. సో మనము ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా అన్నీ మనం యూస్ చేసుకోగలిగేలా ఇచ్చేసారనమాట. ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనకి కిచెన్ నుంచి కూడా బాల్కనీ వచ్చింది. అంటే బెడ్రూమ్ నుంచి చూసిన బాల్కనీయే ఇక్కడ నుంచి కూడా వే ఉందన్నమాట వెళ్ళడానికి, సేమ్ బాల్కనీకి. సో ఇదంతా వచ్చి హాల్. మేము తీసుకున్న అపార్ట్మెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్. సో నాకు ఈ అపార్ట్మెంట్ చూశాక నేనేదో ప్లేస్కి వచ్చి ఉంటున్నాను అన్న ఫీల్ అయితే రాలేదు, కానీ నేను నా ఇంట్లోనే ఉన్నాను అన్న ఫీల్ అయితే అనిపించింది. ఈ
అపార్ట్మెంట్లో మీరు ఇందాక 2 బాల్కనీస్ చూసారు కదా, సో ఇది థర్డ్ వన్. హాల్ నుంచి ఇంకొక బాల్కనీ ఉంది. అండ్ ఈ బాల్కనీలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వ్యూ ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ అపార్ట్మెంట్లో మొత్తం మీద నచ్చింది ఆ ప్లేస్ అన్నమాట. సో ఇంకా ఆ రోజు మేము బయటకి ఎక్కడికి అయితే ప్లేసెస్కి చూడటానికి వెళ్ళలేదు, కాకపోతే గ్రాసరీస్కి వెళ్ళాము, అలాగే టూరిస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా ఆ డే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేము టూరిస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. నేను గ్రాసరీస్ది వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, సో నేను అందుకే ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇదొచ్చి నెక్స్ట్ డే. ఇప్పుడు మేము లోటర్ బ్రునన్ అనే విలేజ్కి వెళ్ళబోతున్నాము. ఈ లోటర్ బ్రునన్లో స్టవ్ బ్యాక్ అనే వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ అలాగే అక్కడ విలేజ్ కూడా, రెండు చాలా బాగుంటాయంట. సో ఫైనల్గా మనం అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాము. సో మీకు ఎదురుగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. సో నేను ఈ ప్లేస్ గురించి ఇన్స్టాలో చాలా వీడియోస్ చూశాను, నాకు చాలా బాగా అనిపించింది వీడియోస్ చూసినప్పుడే. సో ఇప్పుడు నేను అలా లైవ్లో చూస్తున్నా కూడా అంతే బాగా అనిపించింది. సో ఈ వాటర్ ఫాల్ని స్టవ్ బ్యాక్ వాటర్ ఫాల్ అంటారు. సో ఈ వాటర్ ఫాల్ కానీ విలేజ్ కానీ ఎంత బాగుందో ఒకసారి చూడండి మీరు కూడా. సో ఆ రోజు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో యాక్చువల్గా ఈ 3 days మేము ఈ విలేజ్లోనే హోటల్ తీసుకుందాము అనుకున్నాము, కానీ మాకైతే దొరకలేదు. సో అవైలబుల్ ఉన్నవేమో మాకు నచ్చలేదు, అందుకే ఇక్కడ మిస్ అయిపోయాము. సో ఇప్పుడు మేము వాటర్ ఫాల్ దగ్గరే ఉన్నాము. ఈ వాటర్ ఫాల్కి మనం పైకి కూడా వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, అంటే కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ఫాల్స్ని. కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యి రాక్స్ పడుతున్నాయని చెప్పి ఎలో చేయలేదు మమ్మల్ని. దగ్గరలోనే ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, ట్రమ్మల్ బ్యాక్ ఫాల్స్ అంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చాం మేము. సో ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటి అంటే కొండల మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మేమైతే అండర్ గ్రౌండ్లో ఉన్నాము, లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళాక చూపిస్తాను అక్కడ ఎలా ఉంది అని. సో ఇది వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్. ఇలా ఇక్కడ టోటల్ 10 వాటర్ ఫాల్స్ ఉన్నాయి లోపల. పైన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా వెళ్తూ ఉంటే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. టోటల్ 10 వాటర్ ఫాల్స్ని అయితే వీడియో షూట్ చేయలేదు. సో నేను ఒక 2-3 అయితే షూట్ చేశాను, నేను చేసిందే మీకు చూపిస్తున్నాను.
సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ నుంచి దగ్గరలో మ్యూరెన్ అనే విలేజ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే మనం రోప్ వే తర్వాత ట్రైన్ కూడా ఎక్కాలన్నమాట. సో ప్రస్తుతానికైతే మనం మ్యూరెన్ అయితే వచ్చేసాము. బయటికి వెళ్ళి ఆ విలేజ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఈ మ్యూరెన్ అనే విలేజ్ కొండల పైన ఉంటుంది. సో ఈ విలేజ్లోనే జేమ్స్ బాండ్ మూవీ కూడా తీశారంట. సో ఈ విలేజ్ కూడా చూడటానికి చాలా సీనిక్గా అనిపించింది. ఎటు చూసినా కొండలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోతున్నాము. మేము చూసిన ఈ 2 విలేజెస్ కూడా స్విట్జర్లాండ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజెస్. సో ఇంకా మేము కూడా మా అపార్ట్మెంట్కి రిటర్న్ అయిపోతున్నాము. సో మాకు టోటల్గా ఈ స్విస్ ట్రిప్లో ఏ రోజుకి ఆ రోజు చాలా బాగా అనిపించింది. సో ఈ మేము చూసిన ప్లేసెస్లో ద బెస్ట్ ప్లేస్ అని ఒక ప్లేస్ అనిపించింది అనమాట. అది ఏ ప్లేస్ అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.